వెలుగులు నింపాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పుడు కృష్ణమ్మకు విషం చిమ్ముతోందా? దామరచెర్ల దగ్గర ప్లాంట్ వ్యర్థాలు అన్నమేరు వాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తూ తీర ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విషతుల్యమైన ఆ బూడిద నీటితో పంటలు పండిస్తున్నారు. అదే నీటిని తాగుతున్నారు కూడా. పరివసానంగా చర్మ వ్యాధులు, ప్రాణాంతక అనారోగ్యాలతో జనం సతమతమవుతున్నారు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా, కాలుష్య మండలి నోటీసులు ఇచ్చినా ప్లాంట్ యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మత్స్యకారుల ఉపాధి గంగలో కలుస్తోన్నా మంత్రులు, అధికారులు ఎందుకు నోరు మెదపట్లేదు? కృష్ణానది కాలుష్యం అవుతోన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? యాదాద్రి థర్మల్ ప్లాంట్లు ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందా? ఆ ప్రాంత ప్రజల నీటి కష్టాలను తీర్చేది ఎవరు? కృష్ణానది కాలుష్యంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. రాష్ట్రానికి ఎలుగులు నింపాల్సినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ తోటి ఇక్కడున్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవన నదిగా ఉన్నటువంటి కృష్ణానది అయితే ఇక్కడి నుంచి వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఈ వ్యర్థ పదార్థాల వల్ల అనేక రోగాలకు గురవుతున్నారు. జీవనదిగా చెప్పుకుంటున్నటువంటి కృష్ణానది యాదాద్రి థర్మల్ ప్లాంట్ వల్ల కలుషితం అవుతుందని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోపణల వెనుక నిజమెంత ఉంది? ఇంత జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యానికి కారణాలేంటి? యాదాద్రి థర్మల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే రీసైక్లింగ్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా కృష్ణానది కలుషితం కావడానికి కారణాలేంటి? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. వెలుగులు పంచే థర్మల్ ప్లాంట్ ప్రజల బతుకులను బూడిద పాలు చేస్తోంది. బూడిద నీటితో గ్రామస్తుల ప్రాణాలు హరిస్తున్నాయి. నల్గొండ జిల్లా దామరచెర్ల సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద నీరు, ఇతర పారిశ్రామిక వ్యర్థాలు అన్నమేరు వాగు ద్వారా నేరుగా కృష్ణానదిలో కలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్లాంట్లోని ట్రీట్మెంట్ వ్యవస్థ ద్వారా ఈ నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఆ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదని ఆరోపిస్తున్నారు. ఫలితంగా శుద్ధి కాని కాలుష్య జలాలు కృష్ణానదిలోకి చేరుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణానదిలో ఈ వ్యర్థాలు వాటర్ ఏదైతే కలవడం వల్ల ఇక్కడున్న రైతులకు పంటల దిగుమతితో పాటు వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఈ ఇరికిగూడెం అవుతుంది, ఇరపగూడెం అవుతుంది, వాడపల్లి అవుతుంది, రాగిపాడు అవుతుంది, ఏదైతే కిష్టొడ్డు ఉన్న ఏదైతే పూర్వం నుంచి ఉన్న ఊర్లో ఏదైతున్న వాళ్ళు తాగటానికి నీళ్లు వసతి బోర్ అనేది పడదండి. కృష్ణానది ఉన్నా కూడా ఈ వాటరే వాళ్ళకి జీవనోపాధి. ఈ నీళ్ళ వల్ల తాగడం వల్ల ఇదివరకు మంచిగా ఉన్నది. ఎప్పుడైతే ఈ కృష్ణా గోదావరి ప్లాంట్ నుంచి వచ్చిన వ్యర్థాలు కలవడం వల్ల ఈ వాటర్ వల్ల వాళ్ళకి అంతుచిక్కని వ్యాధులతో పాటు వాళ్ళకి జీవనోపాధి ఉన్న రైతులు పంటలు కూడా దిగుబడి తక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంతోపాటు ఇది చాలా మన కృష్ణానది దగ్గర విజయవాడ దాకా పోతుంది. అక్కడ దాకా కూడా ఉన్న జనాభాకి చాలా రేపటి రోజున అంతుచిక్కని వ్యాధులతో పాటు వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా అంధకారం ఉంటుంది. కనుక దీన్ని మేము ముఖ్య డిమాండ్ ఏంటంటే ఈ ఏదైతే ఈ అన్నమేరు వాగు నుంచి ఆ కృష్ణానదిలో కలవకుండా ఈ వాటర్ని వాళ్ళే వెనక్కి మార్చుకో విధంగా మేము చేపడుతున్నాం. దాంతోపాటు ఏదైతే ఇది ఇప్పుడు మిషన్ భగీరథ ఎట్లయితే మనకి వాటర్ ఎట్లా శుద్ధి చేస్తారో అట్లనే వాళ్ళు ఆడ పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే ఖర్చుతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో ఆ ఖర్చుని ఆ కాంట్రాక్ట్ కుమ్మక్కయ్యి డైలీ ఒక 2 కోట్ల 3 కోట్లు ఏదైతే ఈ వాటర్ని శుద్ధి చేయడానికి డబ్బులు మిలిగించుకొని ఎవరు పట్టించుకోరలే అన్నట్టు ఈ జనాల మీద ప్రాణాలతోటి చెలగాట మారుతుంది. ఆ కాంట్రాక్ట్ను కూడా ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. యాదాద్రి ప్లాంట్ సమీపంలోని తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం, వాడపల్లి ప్రాంతాల్లో కృష్ణానది జలాలు బూడిద రంగులోకి మారుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పులిచింతల బ్యాక్ వాటర్ ప్రాంతంలో బూడిద నీరు నీటి ఉపరితలంపై పేరుకుపోయి ఆకుపచ్చ పొరలు ఏర్పడుతున్నాయని చూపిస్తున్నారు. ఈ బూడిదలో
ఆర్సెనిక్, మెర్క్యూరీ, సీసం, క్రోమియం వంటి లోహాలు ఉండే అవకాశం ఉందని, అవి నీటిలో కలిస్తే పర్యావరణంతో పాటు జలచరాలు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వ్యర్థాలు బయటికి రాకుండా యాష్ పాండ్ ని నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తున్నారు. బొగ్గు, యాష్ పాండ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన తర్వాత పర్యవేక్షణ బలహీనపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య జలాలు నదిలో కలవకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదిపైనే ఆధారపడిన మిషన్ భగీరథ తాగునీటి పథకం, తాళ్లవీరపగూడెం, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా ఈ కాలుష్యం ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య నీరు సాగునీటిలో కలిస్తే వ్యవసాయ భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెప్తున్నారు. ఇదే నీరు శుద్ధి కేంద్రాలకు చేరితే వందలాది గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీటి నాణ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని దామరచర్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు కానుంచి కూడా అనేక రకాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే బూడిద సంబంధించినటువంటి వ్యర్థాలను నేరుగా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారని చెప్పేసి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనదిగా ఉన్నటువంటి కృష్ణానది మొత్తం కూడా కలుషితం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం మనం యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే 4000 మెగావాట్ల విద్యుత్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటు నుంచి కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదైతే మొదటగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇది ఏదైతే నిర్మాణంలోనే అనేక రకాల ఒడిదొడుగులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా ఏదైతే ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేసినప్పుడు ఎస్టిమేషన్ ఒకలాగా, పూర్తి అయ్యేసరికి వచ్చేటటువంటి ఎస్టిమేషన్ కూడా పూర్తిగా మారిపోవడంతో ఇటు ప్రభుత్వం మీద కూడా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ భారంగా మారినటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని రన్నింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 4 యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది. 5వ యూనిట్ను కూడా రన్నింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులలోనే ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్కు ఉపయోగించేటటువంటి బొగ్గు అవశేషాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా దీనికి ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా అది మొత్తం కూడా పనిచేయకపోవడంతో ఈ బొగ్గు సంబంధించినటువంటి వ్యర్థాలు మొత్తం కూడా ఈ కృష్ణానదిలోకి వదులుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనివల్ల కృష్ణానది మొత్తం కూడా పూర్తిగా కలుషితం అవుతుంది, కాలుష్యానికి నిలయంగా మారింది. దీనివల్ల ఇటు పంటలే కాకుండా జీవచరాశులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటు మత్స్యకారులకు కూడా చేపలు చనిపోవడం వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే యాదాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను నేరుగా ఏదైతే ఈ నీటిలోకి వదలకుండా రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసిన తర్వాతనే ఈ వ్యర్థాలను మొత్తం కూడా వదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనేక సార్లు కూడా ధర్నాలు చేశారు, అనేక సార్లు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులకు విన్నవించినా కానీ చలనం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా గ్రామ ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే గాలి నీరుతో పాటు పంట కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయని చెప్పేసి కాలుష్యం నీటి వల్ల పండించినటువంటి పంటల వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతున్నామని చెప్పేసి గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాలుష్యం కారణంగా వచ్చేటటువంటి నీటి వల్ల నేరుగా కృష్ణానదిలోకి చేరుతుంది. కృష్ణానదిలో ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉండడము, దీని ద్వారా రీసైక్లింగ్ చేసిన వాటర్ తాగడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా అనేక రోగాలు వస్తున్నాయని చెప్పేసి ఇటు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు నేరుగా తాగిన కృష్ణానది నీటిని ఇప్పుడు ముట్టుకోవాలన్నా భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో చేపలు చనిపోతుండటంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో చర్మ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, జ్వరాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ట్రీట్మెంట్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వేరియేషన్ తోటి ఉండేది ఆ నీరు మొత్తం కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మరి ఏం చర్యలు చేపట్టినది ఇప్పటివరకు అర్థం కాలేదు. వాళ్ళు కనుక ప్రత్యక్షంగా వచ్చి చూసినట్లయితే ప్లాంట్నే మూసేసే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు నాకు తెలిసి అయితే వాళ్ళు రానట్టుంది కంట్రోల్ బోర్డు వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటున్నా.
ఇక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి పొల్యూషన్ని కంట్రోల్ చేసి మా యొక్క చుట్టుపక్కల గ్రామీణ ప్రజలను నీటి కాలుష్యం నుంచి కాపాడుతారని, సాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అప్పుడు హీరింగ్ అప్పుడు ఏం చెప్పినారంటే పవర్ ప్లాంట్ హీరింగ్లో ఏదైతే దాని వ్యర్థ జలాలు యాష ద్వారా వచ్చే వ్యర్థ జలాలు ఉన్నాయో అవి మేము డైరెక్ట్ దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి రిటర్న్గా వాడుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా ఇప్పుడు జరగడం లేదు. డైరెక్ట్ అన్నివేరు వాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తుంది. అట్లా కలవటం వల్ల ఏమవుతుందంటే కృష్ణా జలాలు మొత్తం కూడా కాలుష్యమైనవి. దానివల్ల మత్స్యకారుల జీవన ఉపాధి, అదేవిధంగా 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఆ నీళ్లు తాగుతారు. అట్లాంటిది ఆ నీళ్ళని తాగితే అంతు చిక్కని వ్యాధులు వస్తున్నాయి. దురదలు రావటం, తర్వాత జిల్ల రావటం అట్లాంటివి జరుగుతున్నవి. దాన్ని గతంలో ఏమనుకున్నాం అంటే మేము 2-3 నెలల క్రితం సరే కృష్ణా వాటర్ ఏదన్నా తేడా పడదేమనుకున్నాం. తర్వాత చుట్టుపక్కల గ్రామాలను విచారణ చేయగా ఈ పవర్ ప్లాంట్ వాటరు అందులో డైరెక్ట్ కలుస్తుందని తెలిసింది. మేము కూడా వచ్చి చూస్తే నిజంగా కూడా కృష్ణానది ఆ ఒడ్డు పోతే అన్నివేరు వాగు 2 కలిసే దగ్గర ఈ నీళ్ళు ఏమో బూడిదగా కనపడుతున్నాయి. పైన టైల్ ప్లాంట్ ఏదైతుందో దాని దగ్గర నుంచి వచ్చే నీళ్లు స్వచ్ఛంగా అప్పుడు ఏ విధంగా అయితే కృష్ణా వాటర్ ఉందో ఆ విధంగా కనపడుతుంది. కనుక ఆ రోజు ఏదైతే చెప్పినారో ఆ రోజు ఇచ్చారు కదా పవర్ ప్లాంట్ హీరింగ్లో ఏదైతే యాజమాన్యం అయితే ఇచ్చిందో ఆ విధంగా దాన్ని వాటర్ ట్రీట్మెంట్ చేసి డైరెక్ట్ వాళ్ళు వాడుకోవాలి, కానీ కృష్ణానదిలో కలపొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు విద్యుత్ అందించే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జీవనదిగా పేరొందిన కృష్ణానదికి ముప్పుగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ అంశంపై సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? కాలుష్యాన్ని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపుతాయా? స్థానికుల ఆరోపణలపై అధికారుల సమాధానమేంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.